మహిళలు రోడ్డెక్కుతున్నారు. ఈ రాష్ట్రంలో బడికి పోయే పిల్లల నుంచి 2000 పెన్షన్ తీసుకునే వృద్ధులను కూడా రోడ్డెక్కిన ఘనత రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వానికి. అవ్వ తాతల్ని రోడ్డెక్కించినావు కదా. కేసీఆర్ ఉండగా చల్లగా చూసిండు. మా పెద్ద కొడుకు కేసీఆర్ అని చెప్పుకునేంత గొప్పగా అవ్వ తాతలకు భరోసా ఇచ్చిండు కేసీఆర్. కానీ నువ్వు ఆ బడి పిల్లల్ని అవ్వ తాతల్ని రోడ్డు మీదకి తెచ్చినావు కదా రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారు 10 ఏళ్లలో అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటే నీ 10 నెలల పాలనలో అన్ని వర్గాలను కూడా రోడ్డెక్కించినటువంటి చరిత్ర ఇవాళ రేవంత్ రెడ్డి గారిది. అంటే ఇది వాస్తవం. ఆయా వర్గాలు రోడ్డెక్కుతుంటే, ప్రశ్నిస్తుంటే సమాధానం లేక, పాలన చేతగాక నువ్వు ఇవాళ వ్యక్తిగతమైన దాడులు, పర్సనల్ అటాక్స్, కుట్రతో కూడినటువంటి అటాక్స్ నువ్వు పాల్పడతా ఉన్నావు. ఇది జరిగిందేంది? ఇట్ ఈజ్ ఎ ఫ్యామిలీ ఫంక్షన్. అది ఫామ్ హౌస్ కాదు, అది తన ఇల్లు. నిన్న కేటీఆర్ గారు కూడా చెప్పారు. ఇక్కడ ఇల్లు ఖాళీ చేసి తన సొంత ఇల్లు కట్టుకొని తన ఇంట్లో తాను ఉంటున్నాడు. దాని ఫామ్ హౌస్ అని ప్రచారం చేస్తారు, రేవ్ పార్టీ అని ప్రచారం చేస్తారు, డ్రగ్స్ అని ప్రచారం చేస్తారు. వాస్తవానికి మూడిట్లో ఒకటని నిజముందా? ఇట్ ఈస్ నాట్ ఫామ్ హౌస్, అది ఆయన నివాసం, ఆయన ఉండే ఇల్లు. అక్కడ రేవ్ పార్టీ జరిగిందా? మీ వీడియోలు చూస్తే అర్థం కాదా? 70 ఏళ్ళ వృద్ధుల నుంచి మొదలుకొని 5 ఏళ్ళ 2 ఏళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా. రేవ్ పార్టీల్లో ముసలోళ్ళు ఉంటారా? తమ పిల్లలు ఉంటారా? అక్కడ మహిళలు పురుషులు కాదు, భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులతోని, అక్కయ్యతోని, పిల్లలతోని జరుపుకుంటున్న ఒక ఫ్యామిలీ ఫంక్షన్, దీపావళి ఫంక్షన్. దాని మీద మీరు దాడి చేసి ఎన్ని స్నీపర్ డాగ్స్ పెట్టి 200 పోలీసులు ఏదో బందిపోట్ల మీదనో ఒక టెర్రరిస్టుల మీద దాడి చేసినట్టు దాడి చేసింది మీరు. మరి ఏమైనా పోయింది దొరికిందా? మీ అధికారులే చెప్పింది కదా బయటకు వచ్చి, అక్కడ ఏమీ దొరకలేదు, డ్రగ్స్ లాంటి ఏమీ లేవు అని రైడ్ చేసిన అధికారులే బయటకు వచ్చిన వెంటనే మీడియాలో చెప్పింది కదా. కానీ బయట ఏం ప్రచారం, లీకులు ఏమిచ్చింది ముఖ్యమంత్రి కార్యాలయం? దురదృష్టవశాత్తు కొన్ని మీడియా సంస్థలు కూడా రేవ్ పార్టీ అని నడుపుతారు, డ్రగ్స్ అని నడుపుతారు. ఇది చాలా బాధాకరం. క్యారెక్టర్ అసాసినేషన్ అనేది మంచిది కాదు. డైరెక్ట్గా ఫైట్ చేయండి, డైరెక్ట్గా అటాక్ చేయండి, వాస్తవాలు చెప్పండి. జరగని దాన్ని జరిగిందన్నట్టుగా క్వశ్చన్ మార్కులతో పెట్టడం. కేటీఆర్ గారు వెళ్ళారని, వారి సతీమణి వెళ్ళారని, వారు వెళ్ళింది లేదు. ఉంటే వీళ్ళు ఊకుంటారా? ఈ పార్టీకి మీడియా పెట్టపోదురా వీడియోలు? బయట ప్రభుత్వం అన్ని వీడియోలు తీసింది కదా. అంటే దాన్ని కూడా మీరు క్వశ్చన్ మార్కులతో నడిపి, అవసరమైతే కామెంట్ తీసుకోండి, మా అభిప్రాయం తీసుకోండి. ఇట్లా దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. దయచేసి మీరు కూడా ఆలోచించాలి, మీడియా హౌసెస్ కూడా ఆలోచించాలి, వాస్తవాలు ప్రజలకు వెళ్ళాలి. ఇలా ఎందుకు జరుగుతుంది ఇది? కేటీఆర్ గారు నిరంతరం మూసీ మీద కొట్లాడుతున్నాడు, ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద కొట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఒక ప్రతిపక్షంగా మేము బాధ్యత నిర్వహిస్తుంటే మా మీద ఒక కుట్రతో జరుగుతున్నటువంటి దాడులను మరి మీడియా కూడా దయచేసి అర్థం చేసుకొని వాస్తవాలు ప్రజలకు చెప్పాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అక్కడ వారి తల్లి ఉన్నది, అక్కయ్య ఉన్నది, పిల్లలు ఉన్నారు. ఎవడైనా రేవ్ పార్టీ పిల్లలతో పెట్టుకొని చేస్తారండి? 5 ఏళ్ళ పిల్లలు, 2 ఏళ్ళ పిల్లలు తల్లి ఉంటుందా? అంటే ఆ రకంగా ఒక దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఎనీహౌ బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి వాటికి భయపడదు. ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మా నిరంతర పోరాటం కొనసాగుతుంది. డెఫినెట్గా మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. నువ్వు ఎంతసేపు మూసీ పునర్జీవనం వెనుక నీ కుట్ర ఏముందో ప్రజలకు అర్థమైంది. ఢిల్లీకి మూటలు పంపాలి, నువ్వు మూటలు సంపాదించుకోవాలి. దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఒప్పుకుంటుంది? నల్లగొండ రైతులతో కూడా రాజకీయం చేస్తున్నారు. అఫ్కోర్స్ మళ్ళీ ఇంకో రోజు డీటెయిల్గా మూసీ మీద మాట్లాడతాం. ఇవాళ మేము దానికి అసలు దాన్ని ప్రారంభించిందే కేసీఆర్. 31 ఎస్టీపీలు శాంక్షన్ చేసి మురికి నీరు మూసీలోకి పోకుండా శుద్ధి చేసిన నీరు మూసీలోకి పోయే విధంగా ప్రక్రియ ప్రారంభించింది కేసీఆర్. గోదావరి నీళ్లను 1100 కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుంచి ఆ మూసీలోకి గోదావరి జలాలు తెచ్చి మూసీని శుద్ధి చేసే ప్రయత్నం ప్రారంభించిందే కేసీఆర్. గా పని మీరు చేయండి. కానీ మూసీ నీడలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటేనో, మూసీ నీడలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తామంటేనో, మూసీ నీడలో అరాచకాలకు పాల్పడతాం, అవినీతికి పాల్పడతామంటే బీఆర్ఎస్ పార్టీ సహించదు.
ముఖ్యమంత్రి గారు ఏ రోజు ఏ ఒక్క విషయంలో కూడా ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు అబ్బాయి సాబ్? ఒక్క చీర కాదు 2 చీరలు అంటే మోసం, 2 సార్లు కాదు 3 సార్లు రైతు బంధు అంటే మోసం. చివరికి నిన్న మొన్న మనం చూస్తున్నాం, బహుశా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు. పోలీసులు తమ కుటుంబ సభ్యులను తామే అరెస్టు చేసేటువంటి దుస్థితి తీసుకొచ్చినాడు. ఇలా కాంగ్రెస్ నాయకులు తమ నాయకుల్ని తామే చంపారని, సొంత పార్టీ వాళ్ళే చంపారని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బయటకు వచ్చి ఇలా బాధపడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. పోలీసులు తమ పిల్లల్ని, తమ భార్యల్ని, తమ కుటుంబ సభ్యుల్ని తామే అరెస్ట్ చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో తెచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు ఏం మాట్లాడిండు? పెద్ద పెద్ద బడాయి మాటలు. మేము అధికారంలోకి వస్తే అంత స్వర్గధామం చేస్తా అని చెప్పిండు. నేను పోలీస్ బిడ్డను, పోలీసుల కష్టాలు నాకు తెలుసు అని పెద్ద పెద్ద పొంకనాలు కొట్టిండు.